మొదటి భాగం విన్నారు. రెండో భాగం కూడా ఇప్పుడు మీరు వినండి. రెండో భాగం కూడా సోదరుడు వినిపిస్తారు. ఫస్ట్ భాగం విన్నారు, రెండో భాగం సాక్ష్యం చెప్పాను. రెండో భాగం పూర్తిగా వినండి. పూర్తిగా విన్నప్పుడు మీకు అంతా మొదటి సాక్ష్యం రెండో సాక్ష్యం అంతా కూడా మీకు చక్కగా బోధపడుతుంది. కనుక మీరు తప్పకుండా సాక్ష్యం పూర్తిగా వినాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, మీ అన్నకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. జీవం గల తండ్రి, నీ సాక్షిగా నిలబెట్టి ప్రభువా నీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. ఈ సాయంత్రం వేళలో మరి రెండవసారి సాక్ష్యము మరి చెప్పబోతున్నాను. మొదట ఫస్ట్ ఒకసారి నా సాక్ష్యం విన్నారు సోదరులు కార్తికేషన్ ద్వారాన. మరి ఆ సహోదరుడు బుచ్చిబాబు గారు ప్రేమతో మరొకసారి వచ్చి అనుభవ సాక్ష్యముని మళ్ళా తెలియపరచమని చెప్పారు. మళ్ళా నేను రెండో పాటలు చెబుతుండగా మీరందరూ ఆలకించి సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షణ పొందాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా నా సాక్ష్యంలో ఒకటే విన్నారు, అయినా మరొకసారి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను తెలియపరుస్తున్నాను. నా జీవితాన్ని దేవుడు మార్చాడు, ఎలాగ మార్చాడో కొన్ని విషయాలు మీకు వాక్యంతో చేపిస్తాను. గమనించండి. అపోస్తుల కార్యములు 14-15 వచనములో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని పౌలు చెబుతున్నాడు. వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి, లోక జీవితాన్ని విడిచిపెట్టి, వ్యర్థమైన బలులు వద్దు, వాటి వల్ల ప్రయోజనం లేదు, వాటిని విడిచిపెట్టండి, భూమిని ఆకాశం సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగండి అని హెచ్చరించాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా వ్యర్థమైన వాటిని అనుసరించి బలులు అర్పించి కోయిరాజుగా జీవిస్తూ అనేక ప్రాంతాలు జీవిస్తూ ఉండేవాళ్ళము. ఇక్కడ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు. చాలామంది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు జీవిస్తున్న లోకంలో జీవిస్తూ లోకాస్తుల్లో లోక మర్యాదలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు నమ్ముకుంటారు కానీ ఆత్మీయ జీవితం బలముగా ఉండలేకపోతున్నారు. అందువల్ల లోకము నుండి బయటకు వచ్చేయాలి. మనం లోక జీవితం నుండి బయటకు రావాలి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనములో దేవుడు వాక్యం చూస్తుంది, ఓడలో నుండి అన్ని కూడా జంతువులు పవిత్ర జంతువులను బయటకు వచ్చేసాయి. అప్పుడు అక్కడ బలిపీఠము కట్టారు. అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేశారు. వావు, అలాగే మన జీవితం లోకము నుండి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు కొన్ని విషయాలు ప్రభు మనల్ని నేర్పిస్తాడు, మనల్ని బలపరుస్తాడు కూడా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా నేను లోకములో బతికేవాడిని నేను. అందువల్ల కోయిరాజుగా ఉన్నప్పుడు అనేక ప్రాంతంలో జీవిస్తూ అతిక్రమలు దాచిపెట్టేవాడు వృద్ధిలేడు. గమనించండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అతిక్రమమైన ఆలోచనలు మన మనసులో ఉండకూడదు, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే ప్రభు మన దగ్గరికి వస్తాడు. అవన్నీ కూడా మనసులో ఉంచుకొని లోకములో జీవిస్తూ ప్రభువునిలో నమ్ముకున్న మాత్రాన కాదు, కానీ మన జీవితంలో ఉన్న వ్యర్థమైన వాటిని అతిక్రమములు విడిచిపెట్టినప్పుడే మన ఆత్మీయ జీవితము బలముగా ఉంటుంది. లోకాశలు కానీ లోక మర్యాదలు కానీ చాలామంది అనుసరిస్తున్నారు. లోక ఆశల కంటే ఏమిటంటే త్రాగుబోతు విందులు, త్రాగుడు, ఎన్ని లోకాశలు సంతోషమైన మాటలు. నేను ఎక్కువగా ఒకప్పుడు తాగుతూ ఉండేవాడిని, భయంకరంగా తాగుతూ ఉండేవాడిని కోయిరాజుగా ఉన్నప్పుడు. వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అయినా ప్రభు నా జీవితం ఎలాగ మార్చాడో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. గమనించండి. యాకోబు బావి దగ్గరికి స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ. ఆమె చేతిలో ఉన్న కొండని ఆయన మాటలు విన్న తర్వాత అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి గ్రామంలోకి సాక్షిగా నిలబెట్టింది. మన జీవితం పాపం అనే కొండలు ప్రభువు దగ్గర విడిచిపెట్టాలి. పాపం అనే జీవితం బద్దలు కొట్టుకోవాలి. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాలి. సాక్షిగా ఉన్నప్పుడే ప్రభువు మనల్ని కనికరిస్తాడు, మన పట్ల ప్రేమ చూపిస్తాడు. అందువల్ల నా జీవితాన్ని మార్చిన యేసుని గురించి మరొకసారి మీకు నేను సాక్షిగా చెప్తున్నాను. నా పూర్తి పేరు పత్తి వెంకట నాగేశ్వరరావు. గమనించండి. మేము ఒకప్పుడొకడు కోయిరాజుగా అనేక ప్రాంతంలో తిరుగుతూ ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు, రాజకీయ నాయకులకు, సినిమా యాక్టర్లకు కలుసుకొని జీవిస్తూ ఉండేవాడిని. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి గారితో కలుసుకున్నాను. ఒకప్పుడు
ఇందిరాగాంధీ గారిని కూడా కలుసుకున్నాను. ఇక్కడ ఎన్టీ రామారావు గారు, వైబి చవాన్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో, అక్కడే నాగేశ్వరరావు గారు, ఇలా సినిమా నటులతో కలుసుకొని, బాలు గారు, కమల్ హాసన్ గారు, ఇలా అనేక మందిలో కూడా అజరుద్దీన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకొని వారికి కొన్ని విషయాలు చెబుతూ ఉండేవాళ్ళం. జ్యోతిష్కాలు ముఖం చూసి కొన్ని విషయాలు చెబుతూ ఉండేవాళ్ళం. అందరి జాతకాలు చెప్పేశాను నేను. ఆఖరిలో యేసుక్రీస్తు వారు నా జాతకం చెప్పేశాడు. నా జీవితాన్ని మార్చాడు. ఎలాగ మార్చాడో అనుభవ సాక్షి మీతో కొన్ని నిమిషాలు మీతో నేను పంచుకోబోతున్నాను సోదరుడు దూరాన. నా జీవితంలో ఒకప్పుడు యేసుకు దూరంగా ఉండి మేము కొయ్యి రాజులను గనుక బలియర్పణలు చేస్తూ మేము అడవుల మీదకి వెళ్ళి అక్కడ జంతువులను కూడా షికారు చేసుకొని షికారు వచ్చి ఆ మాంసముని తింటూ మేము దేవతలు పూజలు చేస్తూ బలి అర్పణలు చేస్తూ ఆడవాళ్ళు మగవారు కలిసి త్రాగి ఇష్టానుసారంగా జీవిస్తుండేవాళ్ళం. మా పిల్లలు కూడా సారా తాగుతూ పెడతాం. మేము పిల్లలకు కూడా నేను నేర్పిస్తాం సారా కూడా. మేము తాగిన తర్వాత మా పిల్లలకు కూడా మేము ఇస్తాం తాగమని, వాళ్ళు తాగుతారు. ఇలా ఊరు బయట సంబరాలు చేస్తూ ఇష్టానుసారంగా పూజలు చేస్తూ బతికే వాళ్ళమే కానీ యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళము కాము మేము. గమనించండి, అనేక స్థలాలకు వెళుతూ కోయిరాజుగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడిని. ఒకసారి నేను ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాను కూడా. ఆమె కొన్ని విషయాలు చెప్పా. ఆమె విషయాలు ఏమి చెప్పానంటే, ఆమె అంది, అప్పుడు కహాసే ఆయా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంది. అప్పుడు చెప్పాము ఆమె ఆదివాసీ లోకం ఆంధ్రాసే ఆయా, మరి ఆంధ్రప్రదేశ్ అన్న వచ్చా. ఆమె సంతోషించింది. ఇలా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటూ వారు కొన్ని విషయాలు చెబుతూ మేము జీవిస్తుండేవాళ్ళం. కొన్ని కంపెనీలకు పూజలు చేస్తుంటాం, కంపెనీలకి గృహాలకు పూజలు చేస్తుంటాం. వారు మేము పూజలు చేసిన తర్వాత వారు సంతోషపడతారు. సంతోషపడి వారు మాకు కొంత అమౌంట్ ఇస్తుంటారు. అది తీసుకొని వచ్చి మేము పూజలు చేసుకుంటాం, దేవతలకు బలిస్తుంటాం. మా కులములో గమనించండి, మోసము చెయ్యం, దొంగతనము చెయ్యం, వ్యభిచారం చెయ్యం. ఎందుకంటే మాలో కట్టుబాట్లు చాలా ఉంటాయి. అలా భయభక్తులు కలిగి మేము బతికే వాళ్ళమే కానీ యేసు ప్రభు అంటే మాత్రం మా భయం ఉండేది కాదు. యేసు ప్రభు ప్రార్థన అనగా మా భయం ఉండేది కాదు. ఇలాగ లోకములు బతికే వాళ్ళమే కానీ యేసు నమ్మే వాళ్ళము కాను. అలాంటి స్థితిలో ప్రియా దేవుని బిడ్డలారా, మా కులములో మా జాతిలో మొట్టమొదటిసారిగా మా తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకుంటే మా పెద్దలందరూ కూడా ఇష్టపడలా మా తల్లిదండ్రుల్ని ప్రభువు నమ్ముకున్నందుకు. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టలేకపోయారు. ఏది ఏమైనా సరే విడిచిపెట్టకుండా ప్రభువులే ఉన్నారు. మా పెద్దలు అన్నారు, మా నాన్నగారి పక్షవాతం వచ్చింది. మా పెద్దలు అన్నారు, నువ్వు ప్రభువుని విడిచిపెట్టు అన్నప్పుడు మా నాన్నగారు అన్నారు, నేను విడిచిపెట్టను, ప్రభువే కావా అన్నాడు. నువ్వు చచ్చిపోతే మీ శవాన్ని కూడా ముట్టుకోము అని పెద్దలు హెచ్చరించాడు. అయినా సరే హెచ్చరించినా శవాన్ని ముట్టుకోకపోయినా పర్వాలేదు అని మా నాన్నగారు విశ్వాసంలో ఉన్నాడు. మా అమ్మగారు నాన్నగారు వారు ప్రార్థన పట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలా కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళమే కానీ ప్రభు అంటే మాకు ఇష్టపడే వాళ్ళము కాము. ఒకసారి నేను దేవుడికి దూరంగా ఉంటూ జీవిస్తున్న సమయంలో నాకు సంతానం కలిగింది, పుత్రశోకమని. యెషయా-గ్రంథం 47:9 వచనంలో ఒక్క దినములోగా ఒక్క నిమిషమననే పుత్రశోకము నీకు సంభవించును అన్న వాగ్దానం ప్రకారముగా నాకు పుత్రశోకం సంభవించింది. నా కుమారులు చనిపోయారు. లోగడ మీరు ఏనే ఉన్నారనే సాక్ష్యం కూడా 5 కుమారులు చనిపోయారు. అయినా నా జీవితంలో మార్పు లేకుండా ఉన్నాను. కానీ ఆఖరిలో ప్రభువు చెప్పాడు, నీవు నాకు లోబడి జీవించు, లేని వెడల. సామెతల గ్రంథం 20వ అధ్యాయం దేవుడు అంతా మాట్లాడాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరి తిరిగి లేకుండా నాశనం అయిపోతామన్నాడు. అప్పుడు నా జీవితానికి భయం కలిగింది. కానీ వృత్తి మానేయాలి, వృత్తి మానేసి నీ సేవకు రావాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు, బూది గంట వరకు నేను సాక్షిగా వాడుకుంటాను అని ప్రభువు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం తీసుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి నేను నా భార్య గారు ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు మాకు విజయవాడ పైకాపురం చూపించాడు. అదే ప్రకారంగా సేవకు వచ్చాము. కానీ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే మేము దేవుడికి లోబడి జీవిస్తున్నాం. అనేక ప్రాంతంలో కూడా ప్రభు సాక్షిగా మమ్మల్ని ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, కొందరు మమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని ప్రాంతాలకు, ఏమండి మరి అమ్మాయికి సంతానం లేదండి, సంతానం ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటారు మా వాళ్ళు మమ్మల్ని. మేము కొన్ని విషయాలు చెబుతాం వాళ్ళకి. సంతానం కలుగుద్ది, అమ్మ దోషం ఉంది, ఆ దోషం పోవాలంటే కప్ప దోషం ఉంది, ఆ దోషాలు పోవాలంటే పూజలు చేయాలంటే పూజలు చేసుకుంటారు. ఇక దేవుని చిత్తం అయితే సంతానం కలుగుద్ది. ఇలా కొన్ని విషయాలు కూడా మేము వారిని సంతోషపరుస్తుంటాం. మేము మోసం అనేది లేదు కానీ వారిని సంతోషపరిచే
మేము వాళ్ళు చెబుతుంటా వారు ఆ మాటలు కూడా నమ్మి మాతో వాళ్ళు పూజలు చేసుకుంటారు. తర్వాత సంతానం కలిగే లేని దైవ చిత్తం. గమనించండి, ఇలా ఉండేవాళ్ళం. కానీ మా కులములో యేసుప్రభు అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా మా వారంటే యేసుప్రభు అని ఇష్టపడరు. కానీ దేవుడిని ఇష్టపడకపోయినా సరే మేము వారి పట్ల మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. మేము ఊరు బయటికి వెళ్ళి దేవతలకి బలిచ్చుకుంటాం గొరిపోతులు. అవి మాత్రం మా పెద్దలు పూజలు చేస్తుంటే మా తల్లిదండ్రులు తినేవాళ్ళు కారు. మేము ప్రభువుని నమ్ముకున్నాం కనుక విగ్రహారాధన ఈ గొరిపోతులు మేము తినము అని వాళ్ళు చెప్పేసేవారు. ఇక వారు జీవితం అలా ఉండేది. అలాంటి సమయంలో మా నాన్నగారి పక్షవాతం వచ్చింది, కాలు చేయి పడిపోయింది. మా పెద్దలు పూజ చేశారు, అయినా సరే జరగలేదు. మా ప్రభువు నమ్ముకున్న మా తల్లిదండ్రుల్ని దేవుడు మా తండ్రి గారికి మళ్ళా పక్షవాతం నుండి విడుదల చేశాడు, స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అప్పుడు మా తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. ఇశ్రాయేలుగా రాయేలుగా పేరు మార్చుకొని నిజమైన క్రైస్తవులుగా వారు మారారు. నేను నా భార్య ప్రభువు నమ్మలేదు. మేము లోకంలో బతికే వాళ్ళం కనుక, లోక మర్యాదలు జీవించే వాళ్ళం కనుక ఈ లోకంలో ఎక్కువగా బతికే వాళ్ళం. మా భార్య గారికి ఆమె పేరు కనకదుర్గమ్మ, నా భార్య పేరు. ఆమెకి దేవతా పూనకం ఉండేది. ఆ పూనకం వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పేది. ఆ విషయాలు మేము నమ్మేవాడిని. ఇలాగ మేము ఈ దేవతలు నమ్ముకుంటూ పూజలు చేసుకుంటూ బతికే వాళ్ళమే కానీ యేసుప్రభు అనగా ప్రార్థన అనగా మేము నమ్మేవాళ్ళము కామండి. ఇలాంటి స్థితిలో మా జీవితం అంతా కొనసాగిపోయింది. ఇలాంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలం అయిన తర్వాత నా కుమారుడు చనిపోతే ఓ రోజు నేను బాగా త్రాగి వచ్చి మా నాన్నగారు బైబిల్ ఉంటే తీసి ఇసిరి పారేసా మురుగు కాలువలో. ఆ బైబిల్ పారేసిన వాడిని యేసుప్రభు ఇష్టపడేవన్న కాను. అలాని బైబిల్ పారేసిన తరువాత మా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. ఇలా తల్లిదండ్రులు బాధ పెట్టా, గమనించండి, దేవుణ్ణి కూడా బాధ పెట్టినవాడిని నేను. అయినా సరే ప్రభు ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. నా పట్ల ఆయన ప్రేమ చూపించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఎన్ని కూడా మూర్ఖంగా జీవించినా నన్ను ఆయన బలపరుచుకుంటూ వచ్చాడు. ఇలా పుత్రోత్సవం అనుభవించా. ఒక కుమారులు కాదు, ఇద్దరు కాదు, 5 కుమారులు చనిపోయారు. నాకు ఎంత వేదన కలిగిందో. నాకు నా భార్య చాలా బాధపడే వాళ్ళం. ఏమి చేయగలం? ప్రభు దగ్గర వస్తానక మాకు కుదరదు. మా వృత్తి వేరు. మా వృత్తిలో కొన్ని వేల రూపాయల ఆదాయం ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు మాకు వేలిస్తుంటారు పూజలు చేయమని. ఇలా నా ఆదాయం విడిచిపెట్టి ఎలా రావాలి ప్రభువులోకి అనుకుంటూ జీవించి ఉండేవాళ్ళం. గమనించండి, మా స్వగ్రామము పినకైబి గ్రామము. మాకు అన్ని వస్తువులు కావాలి. అక్కడ పెద్ద తమిళేరు ఉంది, అడవి ఉంది. అప్పట్లో ఆ కాలంలో తాత ముత్తాత గ్రామంలో మేము షికారుకి వెళ్తూ ఉండేవాళ్ళం. షికారు చేస్తూ ఆ షికారు మాంసమును తింటూ ఆ వేటి నీరు తాగుతూ ఇలాగ మూలికలు తెచ్చుకొని మూలికలు ఆ మూలికల ద్వారా పచ్చర్లు తీసి ఇలాగ మేము మా వ్యాపారం ద్వారా ఇలాగ ఆయుర్వేద మందుల మాదిరి అమ్ముతూ మేము జ్యోతిష్కాలు చెబుతూ పూజలు చేస్తూ ఉండేవాళ్ళమే కానీ యేసుప్రభు అంటే ఇష్టపడే వాళ్ళం కాము మేము మా జీవితంలో. ఇలా ఉంటున్న సమయంలో ఒక రోజున నాకు జీవితంలో యేసుకు దూరంగా ఉన్న సమయం దేవుడు ఒక చోటు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే వృత్తి మంచి వృత్తి కాదు, అది వృత్తి విడిచిపెట్టి నువ్వు వచ్చి నా సేవ చేయి అని దేవుడు వాక్యం హెచ్చరించాడు. యెహెజ్కేలు గ్రంథం 24 అధ్యాయం చూపించాడు 13 వచనం నుండి. ఆ వాక్యం నాకు విన్న తర్వాత నీకు కలిగిన అపవిత్రత నీ కామాతృతయే నిన్ను శుభ్రపరుచుటకు నేను పూనుకొనెను, నువ్వు శుభ్రపడకపోతేవి అని చెప్పాడు దేవుడు. ఆయన శుభ్రం చేస్తా అన్నాడు, నేను శుభ్రపడతలేదు. అయినా సరే ఆ దేవుడు మాట లెక్క లేకుండా నేను లోక మాటలే నమ్ముకొని జీవించేవాడిని. అయినా తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరొక కుమారుడు మరణించాడు. అప్పటికే నేను దేవుడి సన్నిధికి రాలేకపోయాను. మరొక కుమారుడు మరణించాడు, రాలేకపోయాను. గమనించండి, ఒకరోజు నా భార్యకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆ గొంతు క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ గారు చూసి ఇది క్యాన్సర్ వాపన్నాడు, ఆపరేషన్ చేశారు, రిపోర్ట్లో క్యాన్సర్ వచ్చింది. ఆ రోజు నేను చాలా బాధపడి ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 38 అధ్యాయంతో మాట్లాడి దేవుడు వాక్యముతో హిజ్కియాను బలపరిచిన దేవుడిని నేనే కదా, స్వస్థపరిచిన దేవుడు నేనే కదా, నిన్ను బలపరుస్తా అని చెప్పినప్పుడు ఆ వాగ్దానం నా భార్య పని నెరవేరింది. 2వ పరీక్షలో నా భార్యకి 2వ పరీక్ష చేశారు. ఆ 2వ పరీక్ష రిపోర్ట్లో క్యాన్సర్ కాదని వచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు నా భార్య. అప్పుడు నా భార్య విశ్వాసంగా ప్రభువులో ఉంటుంది, నేను ప్రభువులో ఉంటున్నాను. ఒకరోజు నా భార్య కలలోకి దేవత వచ్చింది. దేవత వచ్చి మాట్లాడుతుంది. నా భార్య ఈ సాక్షి, నా భార్య సాక్ష్యం మాట్లాడుతుంది. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆ అంటుంది, నీ ఒంటి మీదకి వస్తున్న దేవతను నేనే అందట. అప్పుడు నా భార్య అంది, నా కుమారులు చనిపోయారు,
నువ్వెందుకు బతికించలేదు అడిగింది. అప్పుడు దేవత అంటుంది, ఆయుష్ నా చేతిలో లేదు, మీరు పెడితే మీరు తినేవాళ్ళమేగా రక్షించే వాళ్ళం కామంది. అప్పుడు నా భార్య అంది, రక్షించేవాడు ఎవరు అంటే ఆ దేవత అంటుంది, రక్షించేవాడు దేవుడు అంది. మీరెవరు అడిగింది, మేము దేవతలం అంది. అప్పుడు నా భార్య మనసు ఇరిగిపోయి దేవుడిని నమ్ముకుంది. ఎవరు అది ఎక్కడ ఉంటా అంటే ఆయన పైన ఉంటాడు, ఆకాశంలో ఉంది. ఆకాశం ఉన్నవాడు యేసు ప్రభువే అని నా భార్య మనసు మార్చుకొని ప్రభువుని అంగీకరించింది. అప్పుడు నా ఆమెకు విశ్వాసం నడుస్తుంది. నేను విశ్వాసంలో లేను, ఎందుకని నా వృత్తి కదా, నా వృత్తిలో బతుకుతూ ఉండేవాడిని. ఇలా కొంతకాలం అయిన తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా, ఓ రోజు నా జీవితంలో ఏం జరిగిందంటే, నాకు నోటి మీద రక్తం పడుతుంది, బ్లడ్ పడుతుంది. రక్తం పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పరీక్ష చేసి, నీకు చాలా ప్రమాదస్థితిలో ఉన్నావండి, నీకు తాగుడు వల్ల గుండె చెడిపోయింది, నువ్వు చాలా ప్రమాదస్థితిలో ఉన్నావని చెప్పాడు. అయినా సరే తాగుడు మానలేదు, తాగుల్లో ఉన్నాను, అది తాగితే నువ్వు సరిపోతావు అన్నాడు. ఆ రోజు నాకు భయం కలిగి నేను ఏమి చేయాలి అని ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, అయ్యా ఇక్కడి నుంచి నా జీవితంలో ఈ తాగుడు నేను తాగుడు మానేస్తాను అని చెప్పి సమస్త విడిచిపెట్టేస్తా అని దేవుడి దగ్గర మాట ఇచ్చాను. అదంతా విడిచిపెట్టేశాను. విడిచిపెట్టిన తర్వాత నేను గుడికి వెళ్తున్నా, మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. కానీ ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నా వృత్తి మాత్రం మానలేకపోతున్నా. వృత్తిలో జీవిస్తున్నాను. వృత్తి మానేసి ఎలా జీవించాలి నేను? ఈ పాపం అనే వృత్తి నన్ను వెంటాడుతుంది, ఈ పాపం అనే జీవితం నన్ను వెంటాడుతుంది. అందువల్ల ఇన్ని జరిగినా సరే నేను ప్రభువుకు లోబడకుండా ఉన్నాను. దేవుడు చెప్పినా నన్ను స్వత్తపరిచినా నేను దేవుడికి మాత్రం లోబడకుండా జీవించాను. మరి కొంతకాలమైన తర్వాత మరొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరణమని చెప్పాడు. అప్పుడు నా మనసుకు భయం కలిగి, ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితం అంతా కూడా సమస్తాన్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ సేవకు నేను నా భార్య బాప్తిసం తీసుకొని సమర్పించుకొని దేవుళ్ళలో సాగిపోతా మాటిచ్చాను. ఇలాగ దేవుళ్ళలో సాగిపోతుండగా కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా నమ్మకంగానే జీవించాను. ఒకరోజు నా భార్యకి మరి గొంతుకి మరి ఆపరేషన్ అయింది. గొంతు ఆపరేషన్ అయిన తరువాత హాస్పిటల్ హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తున్నారు. పిల్లలు కనకుండా, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్ నా భార్య గుండె ఆగిపోయి చనిపోయింది. చాలా బాధ కలిగింది. ఈ విషయం నాకు తెలియదు. ఉదయకాలం డాక్టర్ గారు వచ్చేవండి, పాస్టర్ గారు మీ భార్య హార్ట్ వచ్చి చనిపోయిందండి అని చెప్పింది. ఆపరేషన్ థియేటర్లో చనిపోయింది, అయినా మళ్ళా బతికింది 15 నిమిషాలకి అని చెప్పినప్పుడు నా దేవుడు గొప్పవాడు నా వందే, నువ్వు నమ్ముకుని వేసే నీ భార్యను బతికించాడు అని ఆమె సాక్ష్యం చెప్పింది హాస్పిటల్లో మన డాక్టర్మ్మ గారు. ఇలాగా మరి దేవుడు చనిపోయిన భార్యను కూడా దేవుడు బతికించాడు, స్వస్థపరిచాడు. నా కుల వృత్తిని కూడా సమత విడిచిపెట్టాను. అనేక మంది వెళ్ళి నేను కలుసుకొని సినిమా యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ అనేక చోట్లకి వెళ్ళి కొన్ని వేల రూపాయలు సంపాదిస్తూ జీవించేవాడిని. అలాంటి స్థితిలో ఎలాగ వృత్తి మానాలి అనుకునే స్థితిలో నాకే మరణమని చెప్పాడు. అప్పుడు సమస్త విడిచిపెట్టేసి ప్రభు సేవ చేస్తాను, ఇది పర్వాలేదని దేవుడి దగ్గర వచ్చినప్పుడు నాకు 5 కుమారులు చనిపోయారని చెప్పాను. దేవుడికి నమ్మక ముందు 3 కుమారులు చనిపోయారు, నమ్ముకున్న తర్వాత 2 కుమారులు చనిపోయారు. నా బతుకు మారలేదు. అయినా ప్రభు సమస్త సమర్పించుకున్న తర్వాత మళ్ళా దేవుడు నాకు 5 సంతానం మళ్ళా అనుగ్రహించాడు. 3 బాబులు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ విధంగా సేవలో మేము సాగిపోతుండగా అనేక విషయాలు కూడా వచ్చినా సరే మేము భయపడలేదు. ప్రభు మీద ఆధారపడి ఆయన మమ్మల్ని బతికించాడు, నా బిడ్డలను బతికించాడు, సేవలో వాడుకుంటున్నానని నేను దేవుళ్ళు జీవిస్తూ సంతోషపడుతుండగా ప్రియా దేవుని బిడ్డలారా, నా పాప వృత్తినంతా కూడా విడిచిపెట్టేశాను. ఎలాగ జీవించాలి అంటే దేవుడు ఉన్నాడు, నన్ను పోషిస్తాడు. ఆయనే సమర్థం తెలిసినవాడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు, ఆయన నన్ను బలపరుస్తాడు అనుకొని ఆయన మీద ఆధారపడి మేము సేవకు వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, అనేక ప్రాంతాల్లో నిన్ను వాడుకుంటాను, 1000 సభలలో నిన్ను వాడుకుంటా దేవుడు మాట ఇచ్చాడు. అదే ప్రకారం దేవుడు ఇప్పటికీ ఆయన 970 సభలలో వాడుకున్నాడు. ఇంకా అనేక సభలలో హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంకా అనేక ప్రాంతాలు కూడా ఆయన నన్ను వాడుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడండి. అవునండి, ఏది కూడా మా జీవితంలో ఏమి కావాలో దేవుని అడుగుతాం, ఆయనే మాకు సాయం చేస్తాడు. అన్ని విధాలుగా మేలు చేసుకుంటూ వచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. గమనించండి, ఇలాగ పూజలు చేసేవాడిని. ఓ రోజు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాం. ఆయన మనం సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆయన ఎన్ని ఎక్కువ ప్రేమ,
జ్యోతిష్కాలంటే ఎక్కువ నమ్మేవాడు. మమ్మల్ని చూసి సంతోషపడ్డాడు. కొన్ని విషయాలు అడిగాడు, కొన్ని విషయాలు చెప్పాం, గమనించండి. ఆ విషయాలు జరిగినాయి, సంతోషపడ్డాడు. ఇలా కొన్ని విషయాలు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మేము చెప్పగలం. అది మాకు కర్ణపిశాచి శక్తి గల పూజలు మాకు ఉంటాయి మాట. దాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పగలం. దాన్ని బట్టి వారు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఇన్ని జరిగినా సరే ప్రభువుకు మించిన వాడు ఎవరు లోకంలో లేరు. ఆయనే గొప్పవాడు, సమస్తాన్ని మించిన వాడు ఆయన ఒక్కడం. లోకములో అన్నిటికంటే గొప్పవాడు నిజమైన దేవుడు యేసు ఒక్కడే. నా జీవితాన్ని సరిచేసిన వాడు, నా బతుకును మార్చిన వాడు, నా భార్యను బతికించిన వాడు. క్యాన్సర్ నుండి చనిపోయిన భార్యని మళ్ళీ ప్రాణం పోతే నిలబెట్టాడు. చనిపోయిన 5 కుమారుల్ని మళ్ళీ 5 సంతానం నాకు అనుగ్రహించాడు దేవుడు. నా పాత వృత్తిని, పాత జీవితాన్ని సమర్థను విడిచిపెట్టేశాను. సమర్థ వ్యర్థమైన వాడిని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళాను. ఆయన బలపరచ వచ్చాడు. గమనించండి, ఇలా జీవితం అంతా కూడా దేవుడు సరిచేశాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని మీకు వాగ్దానుసారంగా మీకు తెలియపరుస్తున్నాను. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఉన్న సమస్తాను కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెడితే అది శాపగ్రస్తులు అన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, కీర్తన 16:4 దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. దేవుని విడిచిపెట్టకుండా, దేవుడి సేవకుని విడిచిపెట్టకుండా, మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని నమ్మకంగా దీవించి ఆశీర్వదిస్తారని మీకు నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డ. నేను కోయిరాజుగా ఉన్నప్పుడు అనేక స్థలాలకు వెళ్ళి చెప్పేవాడిని. ఆయన మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి ఉండేది కాదు. పుత్రత్వం అనుభవించిన వాడిని. కానీ ప్రభు దగ్గర వచ్చిన తర్వాత శాంతి పొందా, సమాధానం పొందా, ఆనందం పొందా, ఆశీర్వాదం పొందా. దేవుడి చేసిన మేలు గురించి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. నిజమైన రక్షకుడు యేసు ఒక్కడే. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును అని చెబుతున్న వాక్యం. నమ్మన వారి శిక్ష అన్నాడు. అందువల్ల జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకొని సమర్థాన్ని విడిచిపెట్టి నమ్మకమైన దేవుడి దగ్గరకు వచ్చి సేవ చేస్తున్నాం. ఇప్పుడు నా 2వ కుమారుడు కూడా సేవ చేస్తున్నాడు. గమనించండి, అందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఆయన సంతోషంగా మమ్మల్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు. మీరు కూడా ఇన్నవారు కూడా నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాను ప్రియా దేవుని బిడ్డ. గమనించండి, ఇంకా కొన్ని విషయాలు ఈ జ్యోతిష గురించి కొందరికి తెలియదు. జ్యోతిష గురించి చెప్తున్నారంటారు. ఈ జ్యోతిష గురించి ఏమిటంటే వాక్యం చెబుతుంది, దేవుడు వాక్యం చెబుతుందంటే యెషయా గ్రంథం 47:11 నీ మీదకి కీడు వచ్చును, ఆ కీడు నువ్వు పోగొట్టుకున్న చాలవు అంటున్నాడు. నీ కీడు నీ మీద పడును, నువ్వు మంత్రములు చేసి ఆ కీడు పోదవు అంటున్నాడు. గమనించండి, ఈ మంత్రాల ద్వారాన, తంత్రాల ద్వారాన మన మీదకి వచ్చే కీడు పోదండి. గమనించండి, ప్రభు దగ్గర వెళ్ళినప్పుడే మన బలపరుస్తాడు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాదితలే చెప్పులు అందరూ నిలువబడి నీ మీదకి వచ్చిన ఆ కీడు రాకుండా తప్పిస్తారా అంటున్నాడు. వారు తప్పించలేరు. తప్పించేవాడు దేవుడు ఉన్నాడు. మనకేమి తప్పించాలన్నా ఆయన తప్పకుండా తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తానన్నాడు దేవుడు. తప్పించేవాడు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన కొన్ని విషయాలు కూడా విడుదల చేస్తాడు. నమ్మకంగా ఉన్న వాడికి మెండుగా దీవెన కలుగుతుందని ప్రభువు చెబుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ. అందువలన ఈ అనుభవ సాక్ష్యము కోయిరాజుగానే ఉన్నప్పుడు కూడా నాకేం తృప్తి లేదు. అనేక మంది కలుసుకున్నా, డబ్బు ఉన్నా మనశ్శాంతి లేదు. ఇప్పుడు సంబంధం విడిచిపెట్టేశాను. ప్రభువులో ఉంటున్నాను, నెమ్మదిగా ఉంటున్నాను. ఆ నెమ్మది అందరికీ తెలియపరుస్తున్నాను. అందువల్ల ఈ లోకమైన మర్యాదలు, లోకాలేస్తు విగ్రహారాధన, పూజలు, గొర్రెలు, మేకలు అదంతా చేస్తూ ఉండేవాడిని కనుక అదంతా విడిచిపెట్టేశానండి. నా జీవితాన్ని నెమ్మదిచ్చాడు దేవుడు. మరి ఇప్పుడులాగే సంతోష సేవలు జీవిస్తున్నాం. గమనించండి, చనిపోయిన కుమారులు కూడా మనం అనుగ్రహించిన దేవుడిచ్చాడు. నాకు సంతోషపడుతున్నాను. అందువల్ల మీరు కూడా నమ్మకంగా ఉండాలని మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విధంగా మేము సేవకు వచ్చిన తర్వాత జరిగిన సాక్ష్యం విన్నారు. ఫస్ట్ సాక్ష్యం విన్నారు. రెండోది కూడా ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. మేము సమస్య విడిచిపెట్టి సేవకు వచ్చాం విజయవాడ. విజయవాడ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా కష్టపడ్డాం. చిన్నపిల్లలు మేము. అయినా సరే ప్రభు మీద ఆధారపడ్డాం. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడిని నేను, పాస్టమ్మగా. రాత్రి పగలు కూడా మాకు ఆధారం లేదు. ఇక్కడ మందిరం లేదు, ఏమీ లేదు. ఏమీ లేనివాడిగా వచ్చాను ఇక్కడ నేను. సమస్య విడిచిపెట్టి ఏమీ లేనివాడికి వచ్చాను. వచ్చినప్పుడు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. సాతాను ఎన్నో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అయినా మేము భయపడకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగా ప్రార్థిస్తుండగా
మందులు లేని సమయం ప్రభువా మరి ఎక్కడ నేను సేవ చేయాలి అని దేవుడు అడిగినప్పుడు పాయకాపురం చెప్పించాడు. స్థలం లేదంటే దేవుడు కృపచేత ఒక ఆయన మాకు స్థలం ఇచ్చాడు. ఒక ఆయన దేవుడు మంచి కార్యం దేవుడు చేశాడు. నా సాక్ష్యం విని అక్కడ స్థలంలో మందిరం కట్టుకోండి అని ఆయన పునాదులు వేశాడు. వేసి మందిరం కూడా కట్టుకున్న దేవుడు కట్టించాడు. అదే మందిరం సేవ చేస్తున్నాం. ఇలాగా మేము పాయకాపురం అనేక ప్రాంతాలను వచ్చిన 30 సంవత్సరాలు అయింది పాయకాపురం. ఈ 30 సంవత్సరాల నుండి ఈ పరిచర్య ప్రాంతాలంతా కూడా నేను సేవ చేస్తూ అనేక చోట్లకి వెళ్ళి ప్రభు మమ్మల్ని ఎన్నో విధాలుగా బలపరిచాని నేను పాస్టమ్మ గారు కూడా ఇల్లు తిరిగి ఇంటింటి తిరిగి మీ సాక్ష్యం చెబుతూ ఇలాగా పాయకాపురంలోనే సేవ చేస్తూ ఉన్నాం. ఉంచిన తర్వాత గమనించండి, కొన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు సంఘంలో. అద్భుత కార్యాలు. ఎయిడ్స్ వ్యాధి గలవాడు కూడా దేవుడు బతికి ఇప్పటికీ ఉన్నాడు. ఆ మనిషి చనిపోవలసిన వాడు ఎయిడ్స్ వ్యాధి వచ్చి 8 సంవత్సరాలు దేవుడి కృపలో నిలబెట్టాడు. ఇంకా అనేక వ్యాధులు వచ్చిన వారందరిని కూడా దేవుడు కాపాడుకుంటూ క్యాన్సర్ వచ్చిన వారిని, పక్షవాతం వచ్చిన వారిని సంఘంలో నిలబెట్టారు. అనేక ఆత్మలు కూడా అనేక జాతి వారు వస్తున్నారు మందిరానికి. ఒక జాతి వారు అందరూ అనేక మంది వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అదంతా దేవుని కృపే. ఆయన కృపలోనే మేము బతుకుతున్నామండి. అందువల్ల లోగడ చెప్పిన సాక్ష్యం కంటే ఇప్పుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే నా జీవితాన్ని యేసయ్య ఎలాగ మార్చాడు అని చెప్పి విన్నా మీరు. మారిన తరువాత మా జీవితంలో ఏమి కార్యాలు చేశాడు దేవుడు. సమస్త విడిచిపెట్టిన తర్వాత నా జరిగిన కార్యాలు ఏమిటంటే నా కుటుంబాన్ని నిలబెట్టాడు, నా బిడ్డలను నిలబెట్టాడు, నన్ను నిలబెట్టాడు. ఆయన సాక్షిగా ఆయన వాడుకుంటున్నాడు. గమనించండి, పాస్టమ్మ గారికి వచ్చిన సేవలో చాలా ఇబ్బందులు వచ్చింది. 3 ఆమెకి ఆపరేషన్ అయిన గుండె ఆపరేషన్లు, 3 టెంట్లు వేశారు. ఆయన దేవుడు ఆమెను బతికించాడు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది, బతికించాడు. ప్రాణం పోయింది, బతికించాడు. తర్వాత 3 సార్లు గుండె ఆపరేషన్ అయింది, బతికించాడు. ఒకసారి ప్రాణం వెళ్ళిపోయింది. ఆయన మళ్ళా దేవుడు స్వత్తపరిచి ఇప్పటికి నిలబెట్టాడు దేవుడు ఆమెని. దేవుడు కృపగారండి. ఇదే ఆయన దగ్గరికి వచ్చిన తరువాత మంచి కాలం పట్ల దేవుడు చేశాడండి. ప్రియా దేవుని బిడ్డ. ఒకసారి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ చూసి చనిపోయింది అన్నారు. గమనించండి. తర్వాత పైనుండి దర్శనం వచ్చింది. ఆ కోమాలోనే దర్శనం వచ్చి ఆమెను బయటికి పంపించండి అని ఒక స్వరం వినిపించింది. ఆ దర్శనంలో నర్సులు బయటికి పంపించారు. అప్పుడు కింద బతికింది హాస్పిటల్. ఇలాంటి కార్యాలు చాలా గొప్ప కార్యం పట్ల దేవుడు చేశాడు. పాస్టమ్ గారి పట్ల, నా పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేశాడు. అందువల్ల యేసయ్య గొప్ప దేవుడని నేను మా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా మా వాళ్ళందరూ చెబుతుంటాం, మీరు ప్రభువుని నమ్ముకోండి, ఆయన గొప్ప రక్షకుడు, నన్ను మార్చిన దేవుడు, మిమ్మల్ని మారుస్తాడు, పరలోకం ఇస్తాడు, విశ్వాసంగా ఉండండి వాళ్ళు చెబుతుంటాం. ఒకప్పుడు యేసు ప్రభుని ఇష్టపడిన వారు, మా కులమైన వాళ్ళు ఇప్పుడు ప్రభు అంటే ఇష్టపడుతున్నారు, దేవుడిని ఇష్టపడుతున్నారు. నేను వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా ప్రార్థన మా గురించి, మా వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుంటారు. మా యేసు ప్రభుని మా వాళ్ళందరికీ ఇంక ఇష్టమో ఎంత ఇష్టమో అందరూ కూడా ప్రభు అంటే ఇష్టపడ్డారు. ఒకప్పుడు ఇష్టపడిన వారు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. గమనించలేం. ఇలాగా మీకు వచ్చి 30 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక కార్యాల పట్ల చేశారండి. ఆ కార్యాలు ఏదో తెలియపరుస్తున్నాను, అనేక చోట్లకి చెబుతున్నాను. అనేక చోట్లకి వెళ్ళి నిజమైన దేవుడు యేసేనని నమ్ముకోండి, మీరు నమ్మినప్పుడే మీకు రక్షణ కలుగుతుంది అని నేను చెబుతున్నాను. మీరు కూడా ప్రభువుని నమ్ముకొని జీవించాలని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు. గమనించండి, యేసు ప్రభు అంటే ఒక మతము కాదండి, ఇది మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవుని చెప్పాడు యేసయ్య. మతం కాదు, ఇది మార్గమే. ఆ మార్గం నడిచినప్పుడే మనందరూ కూడా మంచి మార్గము, పరలోక మార్గము మనకు దొరుకుతుంది. అందులో మీకు తెలియపరుస్తున్నాను. నా జీవిత సాక్ష్యం మీకు రెండోసారిగా చెప్పాను, రెండో మాటలు కూడా వినిపించాను. గమనించండి, ఈ వ్యర్థమైన విడిచిపెట్టండి. ఈ జ్యోతిష్కాలు కానీ, రక్షరేఖలు కానీ, రాగిరేఖలు కానీ అవన్నీ కూడా వాటి వల్ల మా ప్రయోజనం లేదు. కానీ యేసు దగ్గరికి వెళితే మనకు ప్రయోజనం కలుగుతుంది, అది నమ్ముకుంటే శాంతి కలుగుతుందని మీకు నేను తెలియపరుస్తున్నాను. నా జీవితాన్ని దుఃఖాన్ని ఓదార్చిన దేవుడు మీ దుఃఖాన్ని ఓదారుస్తాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ లోకంలో నిజమైన దేవుడు యేసు ఒక్కడే. ఆయన విశ్వాసం ఉంచండి, ఆశీర్వాదం పొందాలని నేను మీ సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డ, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నన్ను ప్రేమతో ఆహ్వానించి నాతో సాక్ష్యం పలికించిన సోదరుడు బుచ్చిబాబు గారు ఎంతో ప్రేమతో
నా పట్ల ఎక్కడి నుంచో వచ్చి అయ్యగారండి మీ సాక్షి ఒకసారి వినిపించారండి, అనేక మందికి తెలియపరిచా, అనేక మంది ఫోన్లు చేశారు. తర్వాత కొన్ని విషయాలు ఇంక చెప్పండి మీరు అని నా దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం. ఆ తమ్ముడు వస్తాం కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఎంత ప్రార్థన పరుడు, చిన్నవాడైనా సరే దేవుడు అంటే నమ్మదగిన వాడని నమ్ముతున్నాడు. నమ్మకమైన మనిషిగా సేవలో జీవిస్తున్నాడు. దేవుడి సేవ అంటే ఎంత దూరమేంచి వెళ్ళిపోతాడు. గమనించండి, దేవుడి సేవ చేయాలి, అనేక మంది తెలియపరచాల సాక్ష్యాలు వినాలని ఆయన ఎంత ఆదుర్తగా వచ్చాడు. కుమారుడు వర్షమైనా సరే లేదు వచ్చేసాడు, చక్కని మాటలు చెప్పాడు. అందువల్ల మీరు కూడా ఆ కుమారుడు కొంచెం ప్రార్థన చేయండి, నా కొంచెం ప్రార్థన చేయండి. మీకు కావాలన్న ప్రార్థన అవసరం నా ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ నెంబర్ తీసుకోండి. 94401 ఓకే. మీకు ప్రార్థన అవసరంలో అయితే సోదరుడు బుచ్చిబాబు గారు ఆయన నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ కింద నా నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ చూసుకొని మీరు కూడా నాకు ఫోన్ చేస్తే మీకు నేను ప్రార్థన చేస్తాను. మీ ఎప్పటికైనా ఈ రాత్రి అయినా పగలేని చేయండి, ఎప్పుడు చేసినా నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తానని మీకు తెలియపరుస్తున్నాను. ఆ నెంబరు సోదరుడి దగ్గర ఉంది. ఆయన అన్ని విషయాలు కూడా మీకు ఆయన మీ ఫోన్ ఆయనతో మాట్లాడితే మీరు నా గురించి కొన్ని విషయాలు ఆయన చెబుతారు మీకు వివరంగా. ఆయన వచ్చే మన దగ్గర వచ్చాడు, మందిరంలో ఉన్నాడు అని వివరంగా చెబుతాను అని చెబుతున్నాను. ఇది నా సాక్ష్యం.